నమస్తే. ఎన్నో రోజులుగా చూస్తూ ఉన్నాం తెలంగాణలో కావచ్చు, ఈ దేశం అంతటా చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తమామల ఆ వేలింపులు తట్టుకోలేక ఎంతోమంది దుర్మరణం పాలయ్యారు. కొందరిని బిడ్డలను సాధలేక కూడా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. ఇక్కడ చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున అటొక పెద్ద ఇష్యూ అని చెప్పుకున్నట్టయితే ఇక్కడ మీర్పేట్ హత్య. ఈ మీర్పేట్లో తన భార్యని, ఒక ఆర్మీలో పనిచేసినటువంటి భర్త మీర్పేట్లో తన భార్యని ఇష్టానురీతిగా హింసించి చంపేసి ఆమె యొక్క శరీరాన్ని ఒకవైపు, తన యొక్క బొక్కల్ని ఒకవైపు గిండ్రిలాగా పట్టి ఆ పొడిని మొత్తం అక్కడ ఉన్నటువంటి చెరువులో పాడవేసినటువంటి పరిస్థితి. అంత ఘోరమైన చర్యలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణలో. రోజు రోజుకి కూడా పెద్ద ఎత్తున భార్యను భర్త చంపడం, భర్త భార్యను చంపడం, లేకపోతే ఇబ్బందులై, ఆర్థిక ఇబ్బందులై బతకలేక, అత్తమామ ఇబ్బందులు తాళలేక పిల్లలతో సహా చనిపోవడం, ఉరివేసుకొని చనిపోవడం, ఇవన్నీ అన్నీ కూడా పెద్ద ఎత్తున కామన్గా అనిపిస్తూ ఉన్నాయి తెలంగాణలో. పెద్ద ఎత్తున ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్ని రోజులు జరిగినటువంటి ఒక ఇష్యూ, ఇది మాత్రం చూసుకున్నట్టయితే ఒక పెద్ద కలవరంగా చెప్పుకోవచ్చు. ఏదైతే నల్లకుంటకు సంబంధించినటువంటి ఒక ఘోర చర్య అని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఏదైతే వెంకటేష్ త్రివేణి అని చెప్పేసి ఇద్దరు భార్యాభర్తలు వీళ్ళు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీళ్ళది నల్గొండ జిల్లా హుజురాబాద్లో ఒక చిన్న గ్రామం. వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. దాదాపు లవ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు. హైదరాబాద్లోని నల్లకుంటకి షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఎన్నో రోజుల వాళ్ళ సంసార జీవితంలో చాలా సంతోషంగానే ఉన్నారు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. వీళ్ళకు తరచూ గొడవలు జరుగుతుండేవి. భర్తకి భార్యపై అనుమానం రావడంతో, అంటే ఎవరితో మాట్లాడుతుందనో లేకపోతే ఎవరితో ఉంటుంది అనో అని చెప్పేసి ఏదో రకరకాల అనుమానాలు రావడంతో ఎన్నో రోజులుగా ఆ బాధ తాళలేకనో ఏంటో పెద్ద ఎత్తున కూడా గొడవలు పెట్టాడు తన యొక్క భర్త వెంకటేష్. పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి, తిట్టుకుంటా ఉన్నారు, కొట్టుకుంటా ఉన్నారు. కానీ పెద్ద ఎత్తున గొడవలు జరిగే ఒకరోజు భార్య త్రివేణి తన అమ్మవారింటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత భర్త మళ్ళీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పంచాయతీలు అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దండు కూడా కట్టే పరిస్థితులు అయిపోయినాయి, గొడవలు అయిపోయినాయి. అన్నీ కూడా కొంచెం కొలిక వచ్చిన తర్వాత మళ్ళీ భార్యను తీసుకొని వచ్చి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాడు. నల్లకుంటకి షిఫ్ట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అదే కంటిన్యూ జరుగుతూ ఉంది. అక్కడ భార్యని మళ్ళీ అనుమానంతో కొట్టడం, చిత్రహింసలం పెట్టడం స్టార్ట్ చేశాడు. ఒకరోజు పెద్ద ఎత్తున కూడా ఆగ్రహానికి లోనై తన భార్యపై పెట్రోల్ పోసి అంటించిన పరిస్థితి. నిన్న ఏదైతే నల్లకుంట పిఎస్ పరిధిలోని పెద్ద ఎత్తున కూడా ఒక ఇంట్లో తన భార్యపై ఇష్టానురీతిగా కొడుతూ తిడుతూ తన భార్యపై పెట్రోల్ పోసి అంటించాడు. ఎందుకు అంటిస్తున్నామని చెప్పేసి తన కూతురు అడ్డుగా వెళ్ళినందుకు తన కూతురిని కూడా అదే మంటల్లో తోసేసిన పరిస్థితి. ఎంత ఘోరమైన పరిస్థితులు చూసుకున్నట్టయితే సొంత భార్యని, కొన్నేళ్లుగా సంసార జీవితంలో ఉన్నటువంటి భార్యని, అన్నీ తానే అని చెప్పేసి ఉంటున్నటువంటి భార్యని ఇలా చంపగలిగాడు. అంత పెద్ద కక్షలు ఏముండొచ్చు. తన భార్యను అనుమానంతో కాల్చివేశాను అనుకుంటే తన పాపను కూడా అదే మంటలోకి తోసేయడం, ఇంత కఠినమైనటువంటి తండ్రిని కావచ్చు, కఠినమైనటువంటి భర్తను కావచ్చు ఎప్పుడు కూడా మనం చూసున్నాం. దీనికి సంబంధించి ఇతనే తన భర్త, భార్య త్రివేణి మరియు వెంకటేష్లు, వీళ్ళిద్దరు పిల్లలు. కానీ వీళ్ళు ఏదైతే దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ స్థానికులు చెప్తున్నటువంటి అంశం కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆమె ఏం చెప్తుంది, అసలు ఏం జరిగింది వీళ్ళు అని చెప్పేసి. నా పేరు యాదమ్మండి. నేను మా ఇంటి పక్క ఇల్లు ఇది. అమ్మాయి పేరు త్రివేణి, ఆ అబ్బాయి ఆయన పేరు వెంకటేష్. వాళ్ళు రెంట్కి వచ్చి మంచిగా కొన్ని రోజులకు మంచిగానే ఉండు. ఆ తర్వాత ఆ అబ్బాయి వాడు మోసం చేసిన అమ్మాయిని బండి కొనిచ్చి. అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఓకే, లవ్ మ్యారేజ్ చెప్పేది అమ్మాయి చేసుకొని వచ్చేది మంచిగానే ఉంది. ఆ బండి అమ్మేసుకున్నాడు అమ్మ చెప్పకుండా. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది వాడు ఇంట్లో గొడవ అయిపోతే అందరం చెప్పినాం కూడా, చెప్తే కూడా వాడు చేయలేదు. ఇక్కడ గొడవ పెట్టుకొని మనం తీసుకుపోయి పోలీసులు పట్టిస్తే పోలీసులు వచ్చి ఇంటికి వచ్చి పోలీసులు తీసుకొని పోయారు. ఏం యాక్షన్ తీసుకోలేదు, ఏం చేయలేదు. భూమి తీసుకుపోయారు, పంచాయతీ పెట్టి ఇప్పుడు సామాన్ చేసేది. అలా రాలేక ఇంటికి. ఆ అమ్మాయి ఒక్కతే ఇద్దరు పిల్లలు పెట్టుకొని ఉండేది. ఆ అమ్మ దగ్గర పిల్లలు సోటి పని పోయేది వచ్చేది. అట్లా చూసుకుంటే అమ్మాయి మంచిగా బతికింది. మళ్ళీ మొన్న మధ్యలో 2 నెలల నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది అన్నమాట. వచ్చిండు మీకు చెప్పిన కూడా పని ఏం చేయకపోతున్నాడు. వాడు ఏం పని చేయకపోతుండే, అయినా బండి ఎక్కిస్తుండే. వాడు ఏం పని చేస్తున్నాడో ఏమో తెలియదు. అమ్మాయి ఇస్తే పని చేస్తున్నాడో ఏం పని చేస్తుండో ఎవరికి ఏం తెలియదు. ఎంత ఆమె ఏం తెచ్చిస్తుందో తెలియదు. కానీ అమ్మాయి మంచి పని చేసుకొని రెంట్ కట్టుకొని ఫ్రిడ్జ్ కొనుక్కుంది, అన్ని టీవీ అన్ని కొనుక్కుంది. అమ్మాయి అంత కష్టపడి కొనుక్కుంది. అడుగుతుండే అమ్మాయి మన పని ఉంటే చెప్పండి అమ్మ. బస్తీలో అందరితో ఎట్లా ఉంటుండే? అంతతో మంచిగా ఉంటుండే, మంచి మనిషి అమ్మాయి. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే స్థానికులు ఏం చెప్తాడు అంటే మంచిగానే ఉండేవారు, కానీ తన భర్తే ఎప్పుడు తాగచ్చి కూడా గొడవ పెడుతుండేవాడు. ఆ ఉన్న బండి కూడా అమ్ముకున్నాడు. కానీ భార్య తన కష్టార్జితంతో
పని చేసుకుంటూ పిల్లలు సాకేది. అలాగే ఇంట్లో కూడా ఆ ఫ్రిడ్జ్ లాంటి అటు కూలర్ లాంటి వస్తువులు కూడా కొన్నది. కానీ ఎప్పుడు కూడా ₹1 పెట్టి వీళ్ళకి ఏం తెచ్చింది లేదు. కానీ తన భార్యనే ఈయన కోసం చాలా చేసింది. కానీ ఎందుకు చంపవలసి వచ్చిందో అర్థం కావట్లేదు. ఎప్పుడు కూడా చిత్రహింసలు చేసేవాడని చెప్పేసి కూడా స్థానికులు కూడా చెప్తా ఉన్నారు పరిస్థితి. ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళ యొక్క ఫ్యామిలీతో, భార్య పిల్లలతో కూడా ఇక్కడ పాప కూడా, చిన్న పాప, తనని అసలు ఆ మంటల్లోకి ఇలా తోయాలనిపించిందో ఆ కసాయి తండ్రికి ఇక్కడ అర్థం కానివ్వంటి పరిస్థితి. ఇక్కడ సెక్రటేరియట్ దగ్గర కూడా ఆ ఫోటో చూడొచ్చు. అలాగే దీనికి సంబంధించి ఇదే ఇంట్లో రెంట్కు ఉండే వాళ్ళు ఇదే ఇంట్లో కూడా ఇక్కడ కాలిపోయిన ఆనవాళ్ళు కూడా చూసుకోవచ్చు. లోపల కిటికీలోంచి కూడా మొత్తం కాలిపోయిన ఆనవాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే ఏరియాలో చాలా రోజులుగా కూడా రెంట్కుంటూ ఉన్నారు. ఇందులోనే ఇక్కడ ఉన్నటువంటి భార్య కూడా ఎన్నో రకాలుగా కూడా ఏదో తన కష్టం చేసుకుంటూ తన పిల్లల్ని కావచ్చు, తన పిల్లల స్కూల్ ఫీజులు కావచ్చు చెల్లిస్తూ ఉంది. అలాగే భర్తకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా తననే ఆ చిట్టీలు గట్ట ఇవన్నీ కూడా చేస్తూ ఉందని చెప్పేసి కూడా స్థానికులు కూడా చెప్తూ ఉన్న పరిస్థితి. ఇక్కడ చూసుకొని స్థానికులంతా కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. అంటే వీళ్ళు ఉంటున్నటువంటి అదే ఏరియాలో, అదే గల్లీలో ఒక ఇంట్లో ఒక వ్యక్తి అంటిపెట్టి చనిపోయాడు. ఒక భర్త పెట్రోల్ పోసి భార్యను అంటిపెట్టిండు అని చెప్పేస్తే అంటే అంత పెద్ద అఘాయిత్యం జరిగింది, ఇక్కడ ఇంత పెద్ద ఇష్యూ జరిగిందని చెప్పేసి అక్కడ కాలనీ వాసులు అందరూ భయభ్రాంతులకు లోనవుతున్న పరిస్థితి. తెల్లవాళ్ళు కూడా, చిన్నపిల్లలు కూడా అక్కడ ఏరియాలోంచి బయటకు కూడా రానియకుండా చూస్తున్న పరిస్థితి. ఇక్కడ ఒకసారి ఫోన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు అంత పెద్ద ఎత్తున కూడా ఎందుకు ఇది జరగవలసి వచ్చింది? నిజంగా ఇక్కడ ఉన్న పోలీసులు కావచ్చు అటు ఎటువంటి సమాచారం ఇస్తున్నారు? నిజంగా భర్తనే చంపేశాడా, లేకపోతే అక్కడ ఏమైనా ఇష్యూ జరిగిందా, లేకపోతే భార్యనే అనుమానంగా ఉందా, లేకపోతే భర్తనే ఏమైనా ఇష్యూ చేసిందా అని చెప్పేసి కూడా ఇవన్నీ వివరాలు ఒకసారి అక్కడ ఉన్నటువంటి ఆ పోలీసులు కూడా దీనికి సంబంధించి పూర్తి విషయాలు కూడా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. అసలు అక్కడ ఏం జరిగింది, వీళ్ళు ఎక్కడ ప్రదేశం, ఎందుకు చంపవలసి వచ్చింది, నిజంగా వీళ్ళ పిల్లలు కావచ్చు అక్కడ అంతా పెద్ద ఎత్తున కూడా స్థానికులు ఏం చేస్తూ ఉన్నారు? ఆ ఏరియాలో అంటిపెట్టి చంపేస్తూ ఉంటే అంత పెద్ద, ఇప్పుడు సామాన్యంగా ఏదైనా పక్కన ఏదైనా గొడవ జరుగుతూ ఉంటే మనం వెళ్ళి ఆపే ప్రయత్నం చేస్తాం, లేకపోతే ఏదో ఒకటి అతను అక్కడ నుంచి ఇంటి నుంచి బయటకు వెళ్ళగొట్ట ఏదో ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ స్థానికులందరూ కూడా ఎందుకు ఎవరు లేని ప్రాంతంలో జరిగిందా, ఎవరు లేని సమయంలో ఇంత పెద్ద సంఘటన జరిగిందా కూడా అర్థం కాని పరిస్థితి. అంత పెద్ద మంటలు చెలరేగుతుంటే మంటల్లో కూడా అరుపులు కేకలు విన్న తర్వాత కూడా స్థానికులు అప్పుడే వచ్చి చూసే ప్రయత్నం చేసి అక్కడ ఉన్నటువంటి పాపని కావచ్చు, వాళ్ళ భార్యని కావచ్చు హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా భార్య మార్గ మధ్యలోనే చనిపోయిన పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా ఆ మంటల్లో శరీరం మొత్తం కాలిపోయిన పరిస్థితి. పాపం ఎంతలా అనుమతించిందో, ఎంతలా ఇబ్బంది పడిందో, ఆ చర్మం కాలిపోతూ ఉంటే కూడా అక్కడ ఒకసారి ఆలోచించుకుంటే కూడా చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది. అక్కడ తన పాపని కూడా, అంటే కన్న పాపని కూడా అదే మంటల్లో తోసేసిన కసాయి తన్నిని కూడా ఎవరు చూసుండరు. ఆ మంటల్లో కూడా కాలిపోయి ఆ పాప కూడా కొంచెం కాలిపోయింది, కొంచెం గాయాలతో కూడా బయటపడ్డ పరిస్థితి. అంటే అక్కడ అంత గొడవ జరుగుతుంటే వాళ్ళ అబ్బాయి లేడా, లేకపోతే స్కూల్కి పంపించారా, నిజంగా అబ్బాయిని స్కూల్ పంపిస్తే పాప ఎందుకు ఆ సమయంలో ఏం చేస్తుందో, ఆ స్థానికులు కూడా అంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే ఏం చేస్తున్నారో కూడా ఇక్కడ అర్థం కాని పరిస్థితి. అసలు ఏంటి అక్కడ ఏం జరిగింది అని చెప్పేసి పూర్తి విషయాలు అయితే ఆ పోలీసులు అయితే మనకు బయట పెట్టే అవకాశం ఉంది. హలో, నమస్తే అండి, వైశాలి రెడ్డి గారు. మేము ప్లస్ టీవీ తెలంగాణ నుంచి ఫోన్ చేస్తున్నామండి. అక్కడ అసలు ఏం జరిగిందండి? మీరు అదే ప్రాంతంలో ఉంటారని చెప్పి కొందరు చెప్తే మీ నెంబర్ తీసుకొని మాట్లాడుతూ ఉన్నాం. అక్కడ ఏం జరిగింది అసలు? వైశాలికి కావచ్చు వెంకటేష్కి మధ్య గొడవ ఏంటి అసలు? త్రివేణికి ఆల్రెడీ వాళ్ళిద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారండి. గత కొద్ది రోజులుగా కూడా, అంటే మాకున్న ఇది ప్రకారం, మేము చూస్తున్న దాని ప్రకారము అక్కడ ఎప్పుడు చూసినా వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటారు. కొద్ది రోజులు బాగానే ఉంటారు, తర్వాత గొడవ పడుతూ ఉంటారు. నార్మల్ గా భార్యాభర్తల మధ్య గొడవలు అనేటివి సహజం కాబట్టి మేము కూడా అంతగా పట్టించుకోలేదు. కాకపోతే త్రివేణి కొంచెం డల్ గా ఉండడం కావచ్చు, ఏమైందమ్మా అని అంటే ఏం లేదక్క అని చెప్పడం కావచ్చు, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండేది. ఒకవేళ ఆమె చెప్పి ఉంటే మేము ఏదన్నా అబ్బాయికి మందలు ఇచ్చేటోళ్ళము, లేకపోతే ఏదైనా చేసేది. ఎందుకంటే వాళ్ళ బంధువులు పెద్దగా వచ్చేవాళ్ళు కాదు. మళ్ళీ అందులోనూ ప్రేమ పెళ్లి కాబట్టి బంధువులకు ఎవరికన్నా చెప్తే వాళ్ళు ఏమన్నా అనుకుంటారో ఇవన్నీ ఉంటాయి కదండి. కొంచెం భయం అనేది ఉంటది కదా, అంటే బంధువుల దగ్గర చులకనైపోదాము అనే ఫీలింగ్ కూడా ఉంటది కదా. సో అట్లా అని చెప్పేసి మేము కూడా ఏమంత ఇదిలో వెళ్ళలేదు అన్నట్టు. వాళ్ళ పర్సనల్ విషయం తను చెప్పినప్పుడు మేమెందుకు ఇన్వాల్వ్ అవ్వాలి అన్నట్టుగా ఉండేవాళ్ళం అన్నట్టు. కానీ
అనుకోకుండా నిన్న సడన్ గా వాళ్ళు గొడవ పెట్టుకోవడం, చాలా పెద్ద పెద్ద కేకలు, అంటే ప్రతిసారి ఇట్లనే గొడవ పెట్టుకుంటారు కదా. అవును. సో కాబట్టి ఈసారి కూడా అట్లనే గొడవ పెట్టుకుంటున్నారేమో, భార్యాభర్తల మధ్యకు మనం ఎందుకు వెళ్ళడము అన్నట్టుగా మేము ఆగిపోయాం. కానీ సడన్ గా అమ్మాయి గొంతు గట్టిగా వినిపించడం కావచ్చు, ఇందులో పాప గొంతు చాలా గట్టిగా వినిపించేసరికి మాకు భయం వేసింది. వెంటనే లోపలికి వెళ్ళేసరికి వాళ్ళు ఇద్దరు కూడా మంటలలో ఉండడం అయితే జరిగింది. మేమైతే ఆ మంటలు ఆర్పేసి వాళ్ళని హాస్పిటల్ కి తీసుకువెళ్ళాం. కానీ అప్పటికి చాలా వరకు అమ్మాయి కాలిపోయింది. పాప కూడా త్రివేణి పాప కూడా చాలా వరకు కాలిపోయింది. ఈ అమ్మాయి ఇంకెక్కువ డ్యామేజ్ అయింది అన్నట్టు. తనకు ముందు తన మీదనే పోయడము, ఫస్ట్ తననే అంటించినట్టుగా తెలిసింది మాకు. ఆ తర్వాత పాపను అందులోకి ఇసిరేసాడంట. మేము చూడలేదు, ఎందుకంటే లోపలే జరుగుతుంది కదా అదంతా గొడవ. పాప భయపడుతూ మీకు ఎప్పుడు గొడవలు అవుతున్నాయని చెప్పేసి మీరు కూడా కామన్ గా తీసేసుకుని మళ్ళీ వాళ్ళే సర్దుకుంటారులే అన్నట్టుగా మీరు సైలెంట్ వదిలేసారు. కానీ ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది. అవునండి, ఎందుకంటే ఎవరి ఇంట్లోనైనా గొడవలు జరుగుతూ ఉంటాయి, అందులోనూ వీళ్ళ ఇంట్లో కూడా ఊకే జరుగుతూ ఉంటాయి. కాబట్టి మేము కూడా పెద్దగా అంత పట్టించుకోలేదంటే ఎవరు వెళ్తారు. ఇప్పుడు మమ్మల్ని వాళ్ళు పిలిచి మాట్లాడితే సో మేము ఏదైనా మాట్లాడనీకి ఉంటుండే, కానీ మేము కూడా ఏ రోజు కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇప్పుడు తను నార్మల్ గా మాట్లాడడానికి వచ్చినప్పుడు గానీ నేను కూడా అడిగితే ఏంట్రా అని మనం ఇదిగా అడగలేము కదా. ఒకవేళ డల్లుగా ఉంటే ఏందమ్మా డల్లుగున్నావు, ఏమైందమ్మా అని చెప్పేసి అడుగుతాము. అది తను చెప్పింది అనుకోండి, అప్పుడు అట్లా కాదురా ఇట్లా ఉండాలి అని మనం ఏదైనా సజెషన్స్ ఇచ్చే వాళ్ళమేమో గానీ, ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళు గాని వాళ్ళతో చెప్పి మాట్లాడించడం గాని, మళ్ళీ ఏమనుకుంటాడో అన్న ఇది కూడా ఉంటది కదా. కాకపోతే ఈ అమ్మాయికి ఏదైనా సజెషన్ ఇచ్చేవాళ్ళం, ఇట్లా పెట్టుకోవద్దు అట్లా ఉండాలి అని చెప్పేసి చెప్పేవాళ్ళం. కానీ ఆ ఛాన్స్ కూడా మాకు ఇవ్వలేదు అన్నట్టు, ఎందుకంటే వాళ్ళు కూడా పెద్దగా బయట వాళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దు అన్నట్టుగానే ఉండినారు. అంటే వీళ్ళకు ఇద్దరు అందుకోసం అని చెప్పేసి మేము అన్నది. ఓకే, వీళ్ళకి ఇద్దరు పిల్లలు అని చెప్తా ఉన్నారు, పాప బాబు అని చెప్తా ఉన్నారు. అదే సమయంలో పాప ఉంది కానీ బాబు లేడు, ఎందుకంటే అంటే ఆ టైంలో స్కూల్కి వెళ్ళాడు. అసలు ఏ సమయంలో జరిగింది ఇది? అంటే ఆ బాబు ఎక్కడ వెళ్ళాడు ఏంటి అనేది మాకు ఐడియా లేదు. యాక్చువల్ గా బాబు మేబీ బయట ఆడుకోవడానికో స్కూల్ కో వెళ్ళి ఉంటాడు. తను ఎక్కడికి వెళ్ళాడు అనేది మాకు పెద్ద, అంటే ఎవరి వంటలో వాళ్ళు ఉంటాం కదా, అంతగా పట్టించుకోలేదు అన్నట్టు. మేము కూడా పాప మాత్రం ఆడుకుంటూ ఇంట్లోనే ఉంది అనేది, అది కూడా మేము లోపలికి వెళ్ళి చూసిన తర్వాత నాకు తెలిసింది. నాకు పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు అసలు. ఈ గొడవ జరుగుతున్నప్పుడు వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత నేను ఇట్లా జరుగుతుంది అని తెలిసాక నేను ఇక్కడికి రావడం అనేది జరిగింది. బట్ కొద్ది రోజులుగా చుట్టుపక్కలలోనే ఉంటున్నాం కాబట్టి ఈ ఇరుగు పొరుగు వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు, మేము కూడా వింటూ ఉంటాం కదా. సో ఆ ఇదిలో మాకు తెలిసింది అన్నట్టు. ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ గాని ఇప్పుడు ఆ అమ్మాయి ఇట్లా వచ్చి లేదు ఇట్లా గొడవలు జరుగుతున్నాయి కొంచెం ఎవరైనా చెప్పండి అని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన, అబ్బాయి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన ఇంత పెద్ద గొడవ అయితే అయ్యేది కాదు. నార్మల్ గా అయితే బాగానే ఉంటాడు. అంటే ఇప్పుడు మనకు బయట పెద్దగా పరిచయాలు, ఇప్పుడు హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నట్టు ఉంటాం. కానీ మరీ అంత ఎక్కువగా వెళ్ళి మీ ఇంట్లో ఏం జరుగుతుంది, మీరు ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారని మనం మాట్లాడలేం కదండి. సో అంత చనువు ఉంటే అది వేరే విదేశం ఉండేది. ఇప్పుడు అక్కడ అంటించిన సమయంలో భర్త అక్కడే ఉన్నాడా, లేకపోతే అంటించి వెంటనే అక్కడ నుంచి పరారు అయిపోయాడా? మీకు ఎప్పుడైనా అక్కడ కనిపించే పరిస్థితి ఏమైనా జరిగిందా అక్కడ అంటించిన క్రమంలో? అంటే మాకు పాప చెప్పిందని, మేము అక్కడ లోపల చూడలేదు ఏం జరిగింది. పాప చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే వాళ్ళిద్దరు బాగా గొడవ పడ్డారు, కొట్టుకున్న సమయంలో తను పెట్రోల్ తీసి వేయడం కావచ్చు, తను అంటించేసి పాపను మంటల్లోకి విసిరేశాడంట. ఇది ఒక్కటే మాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే పాప కూడా చాలా భయపడుతుంది, తను పూర్తి స్థాయిలో కాన్షియస్ లో కూడా లేదు అమ్మాయి. తను కూడా సరైన కాన్షియస్ లో లేదు, ఏం మాట్లాడుతుందో ఏం జరుగుతుందో అనేది మాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కూడా భయాందోళనకు గురై ఉన్నాం కాబట్టి ఏం మాట్లాడాలి, అసలు ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే సడన్ గా ఇదంతా జరిగిపోయింది. ఏదో గొడవ పెట్టుకుంటున్నారు, ఏదో కొట్టుకుంటున్నారు, ఇది సాధారణంగా జరుగుతూ ఉంటాయి కదా అనుకున్నాం. కానీ ఇంత కోపానికి వస్తాడా, ఇంత దారుణానికి ఒడిగడతాడని మేము అస్సలు అనుకోలేదండి. అంటే ఇట్లా కూడా చేస్తారు. మనం రీసెంట్ గా వార్తలలో చాలా చూస్తున్నాం, భార్యను భర్త చంపడం, భర్తను భార్య చంపడం. కానీ కాకపోతే ఏది ఏమైనా కానీ వాళ్ళ పర్సనల్స్ లోకి మనం వెళ్ళలేం కదండి. వాళ్ళ ఇంట్లోకి ఇప్పుడు ఏదైతే చనిపోయిన ఇంటి పరిసర ప్రాంతాలకు పోలీసులు వచ్చారా? పోలీసులు ఏం చెప్తా ఉన్నారు? ఈ విచారణ జరుగుతా ఉందా? అంటే పోలీసులు మమ్మల్ని అడిగారు అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి అడిగారు అన్నట్టు. మాకు తెలిసిన వివరాలు ఇప్పుడు మీకు ఎలాగా చెప్పామో వాళ్ళకు కూడా అలాగే చెప్పామండి.
వాళ్ళు దర్యాప్తు చేస్తామన్నారు. ఇప్పటికే ఆ అబ్బాయిని కూడా అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. అంటే ఆయనను పోలీసులు పట్టుకున్నారంట. ఓకే. ఇంకా అతని ఫోన్లు గాని ఇవి గాని అసలు అతనికి అనుమానమా లేకపోతే ఏమన్నా అక్రమ సంబంధం ఉందా అనే విషయంలో కూడా వాళ్ళు చూస్తున్నాము అని అన్నారు. మమ్మల్ని కూడా అడిగారు. మాకు తెలిసిన విషయాలు చెప్పామండి. బట్ వాళ్ళ పర్సనల్స్ మాత్రం మాకు అంతగా ఏం తెలీదు. కానీ ఇలా చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి పేరెంట్స్ అబ్బాయి పేరెంట్స్ కూడా ఒకసారి వాళ్ళతోటి కలిసి మాట్లాడి ఉంటుంటే మేబీ ఇంత ఇబ్బంది అయితే అయ్యి ఉండేది కాదేమో. భయం అనేది ఒకటి ఉంటది కదా, అరే వీళ్ళు ఉన్నారు మాకు తోడు అనే ఇది ఉండేది. వాళ్ళు లేకపోవడం వీళ్ళకి పెద్ద మైనస్ అయిందని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. అక్కడ ఉన్న స్థానికులు ఏం చెప్తా ఉన్నారంటే ఎన్నో రోజులుగా కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి, కానీ ఎప్పుడూ కూడా అంటే అంత పెద్ద గొడవలు జరుగుతాయా, ఇంత పెద్ద చనిపోయేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళు ఎప్పుడు గొడవ పడారు, తరచూ గొడవ పడారు. ఎప్పుడు కూడా తన భార్య కావచ్చు, తన భర్త కావచ్చు, మా స్థానికులు ఎవరికి కూడా అసలు మాకు ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే భార్యపై అనుమానం ఉంది, లేకపోతే భార్యకు భర్తపై అనుమానం ఉంది అని చెప్పేసి ఎటువంటి విషయాలు కూడా మాతో ఎప్పుడు పంచుకోలేదు. ఏదో తిన్నారా పడుకున్నారా అని మాత్రమే మాట్లాడుకునే వాళ్ళం. కనీసం వాళ్ళ పిల్లలు మా పిల్లలతో కూడా ఆడుకోవడానికి కూడా వచ్చేవాళ్ళు కాదు. ఓన్లీ వాళ్ళ ఇంట్లో వాళ్ళే కొట్టుకోవడం తిట్టుకోవడం కామన్ అయిపోయింది. మేము చాలా రోజులుగా కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ గొడవ కామన్ వెళ్ళి మళ్ళీ వాళ్ళే సర్దుమనిపోతుంది, మళ్ళీ వాళ్ళే సైలెంట్ అయిపోతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారులే అని అనుకున్నాం. కానీ ఇంత పెద్ద దారుణానికి ఒడగడతాడు భర్త అని చెప్పేసి మాకు తెలియదు. తన భార్య కావచ్చు, భార్య పైన పెట్రోల్ వచ్చిన తర్వాత తన పాప కావచ్చు అరుపులను విని స్థానికులమంతా పెద్ద ఎత్తున కూడా ఆ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ భర్తనైతే ఏం కనిపించలేదు, కానీ భార్యనైతే మంటల్లో కాలిపోయి ఒరుగుతూ ఉంది. అలాగే పాప కూడా మంటల్లో ఉరుతూ ఉంటే చూడలేక వాళ్ళిద్దరిని హాస్పిటల్ తీసుకెళ్ళాం. కానీ భార్య మాత్రం పెద్ద ఎత్తున కూడా చర్మం మొత్తం కాలిపోయి రక్తం మొత్తం ముద్దల్లా పడిపోయి చనిపోయిన పరిస్థితి. కానీ పాపను మాత్రం స్వల్ప గాయాలతో తక్కువ గాయాలతో బయటపడ్డ పరిస్థితి. నిజంగా తన భర్త ఇంత పెద్ద కసాయివాడని చెప్పేసి ఎవరు కూడా ఈ స్థానికులు కూడా తెలియదు. వాళ్ళు ప్రేమ వివాహం కాబట్టి మంచి అన్యోన్యంగా ఉంటా ఉన్నారని అనుకున్నాం. ఎప్పుడు కూడా వాళ్ళ సంసార జీవితంలో కావచ్చు, వాళ్ళ కుటుంబంలోకి ఎప్పుడు కూడా మేము వెళ్ళే ప్రయత్నం చేయలేదు. వాళ్ళు కూడా ఎప్పుడు వాళ్ళు చదువుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, గొడవల గురించి ఎప్పుడు మాతో పంచుకోలేదు కాబట్టి ఎప్పుడు కూడా మేము వాళ్ళని అడగలేదు. కానీ ఇప్పుడే అంత పెద్ద మా గల్లీ కాబట్టి, మా స్థానిక ఏరియా కాబట్టి జరగడం చాలా బాధగా అనిపిస్తూ ఉంది. అందరికీ కూడా భయాందోళన ఉంది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున సర్చింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, నిజంగానే హస్బెండే చంపేశారు, అసలు లోపల ఏం జరిగింది, ఎవరు తప్పు ఉందని చెప్పేసి పూర్తిగా మమ్మల్ని కూడా అడిగే ప్రయత్నం చేశారు. మేము కూడా వాళ్ళు మాతో ఎలా ఉండేవారు ఏంటి అని చెప్పేసి పూర్తి విషయాలు కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినాం. చూడాలి అసలు నిజంగా స్థానికులైతే ఇట్లా చెప్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది, నిజంగా తనను అంటించాడా లేకపోతే తను అంటించుకుంటుంటే భార్యనే అంటించుకుందా, అసలు ఏం జరిగింది పూర్తి విషయాలు అయితే పోలీస్ ఎంక్వైరీలో తేలాల్సిన అవసరం ఉంది.